శుభమస్తు గురుదేవస్తు. సో అప్పుడే మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాము, చూసారు కదా. హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మనకి 17 నవంబర్ 2025 చలికాలం అయితే స్టార్ట్ అయింది. ఫుల్ టెంపరేచర్ చల్లగా మారిపోయాయి అనమాట. సో ఈ రోజు బయటకు వెళ్తున్నాం మళ్ళీ. ఎక్కడికంటే ఒక గృహ ప్రవేశం ఉంది, ప్లస్ ఎంగేజ్మెంట్ ఉంది, ఏ ఫంక్షన్స్ ఉన్నాయి. బయట మాత్రం చూసారు కదా, ఇది వాతావరణం. మా పిట్టలు అయితే రోజు ఇలా తింటున్నాయి ఇక్కడ చూడండి. అండ్ కార్తీక పౌర్ణమి ఇది లాస్ట్ రోజు, ఇది గోయింగ్ అవుట్ సైడ్. సో చాలా వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా పోతాం ఏంటి, అక్కడ ఏం జరగబోతుందో చూద్దాం. ఎవరి గృహ ప్రవేశం, ఎవరి ఎంగేజ్మెంట్ అన్నీ కూడా మనకి ఈ వీడియోలో కనిపిస్తాయి. మా పిట్టల కిలకిల రాగాలు చూస్తారు కదా, పిట్టలు అరుస్తున్న తింటున్నాయో. చలో, ఫుల్ ఎండ అండ్ చల్లటి గాలి ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. వాతావరణం అట్లా ఉంది. మన కార్ అయితే చలిలో ఉంటుంది, ఎండలో ఉంటుంది అనమాట. ఎండకి ఎండుతుంది, చలికి వణుకుతుంది అనమాట. చలో, మొత్తానికైతే అన్నయ్య రూమ్ దగ్గరకు వచ్చేసాను. కార్ అక్కడ పార్క్ చేసేసాను, అక్కడ పార్క్ చేశాను. సో ఇది చూస్తారా ఇంత చిన్న గల్లి ఉందో. ఇది యాక్చువల్లీ పాత అన్నయ్య రూమ్ అనమాట. ఇక్కడ కొంచెం రోడ్ వైండింగ్ అవుతుంది ఇక్కడ ప్లేస్. దీని పక్కనే మళ్ళీ అన్నయ్య కొత్త ఇల్లు, ఆ కొత్త ఇల్లు గృహప్రవేశం అనమాట. చూసారు కదా, ఇది ఫస్ట్ మన పాత ఇల్లు. ఇందులోనే అన్నయ్య రెగ్యులర్గా జ్యోతిషము ప్లస్ రెమెడీస్ అన్నీ చెప్పేవాడు అనమాట. ఇక్కడ గుడి చూస్తారు కదా లోపట, మన పాత వీడియోలో ఇది ఉంటుంది. దీని పక్క బిల్డింగే మళ్ళీ అందులోకి షిఫ్ట్ అన్నయ్య, పక్కది కాక పక్కది. సో ఇదే ఇల్లు మళ్ళీ నూతనంగా ఇది గృహప్రవేశం అంటే పాల్వంగిస్తున్నారు. చలో, ఎంటరింగ్ ఇంటూ హౌస్. హాయ్ అందరికీ, హాయ్ వదినా. వదినా చలో. సో ప్రజెంట్ అయితే మన గృహప్రవేశానికి అయితే ఇక్కడ అన్నయ్య. సో బయటికి వెళ్ళి చూద్దాం మనం. హరి ఓం అనహవం వరేహవం వరేవాదం వరేక్ష్యపం స్వప్నం దర్శితం త్వద్దిశామ్యః ఆరాత్తే అగ్నిరస్వారాత్త పరిశురస్తుతే దివాతే ధ్వాభివృసస్తితే అయస్తు వనస్పదే స్వస్తమే అయస్తు వనస్పదే నమ శక్రుత్సదే రుద్రాయ నమో రుద్రాయ శక్రుత్సదే నమస్తేస్తు మామాహి గంసే సో పాలు పొగించుకునే కార్యక్రమం మొదలు స్టార్ట్ అయింది అనమాట. ముహూర్తం ఇప్పుడు. మన కొబ్బరికాయ ఎట్లా పడుతుందో అట్లా జయ గురుదత్త. ఈ చెట్లు అన్ని పెట్టాలి దాని కొరకు ఇచ్చి పెట్టేసి, దాని కొరకు దీనికి కూడా ఇటు వరకు. ఆ తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. పసుపు వేయి, మొత్తం పసుపు వేసిన తర్వాత మీకు తర్వాత కుంకుమ మంచిగా నిండిగా వేయాలి, రెడ్గా కనబడాలి. లేదా అందరు దగ్గర పడుతుంది. ఒక రెండు అటు పెట్టేసి, ఒక రెండు ఇటు పెట్టేసి తర్వాత కొబ్బరికి వేసుకుంటాం. కొబ్బరికాయ నీళ్ళు ఇట్లా చిన్న దారలా ఇవ్వాలి. అది కూడా సేమ్ ఉల్టా అటు ఇటు ఇటు దాన్ని అలా అతను కొద్దిగా కుంకుమ పెట్టేసి దాన్ని కూడా కుంకుమ పెట్టేసి ఇద్దరు కూడా ఒకసారి వచ్చేసి నేను కడప దండం పెట్టుకొని వెళ్ళదాట కుడి కాలు లోపల పెట్టి లోపలికి ఇది సంపూర్ణ గ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. ఆ తర్వాత మంగళారతి ముందుగాల మంగళారతి దాటాలి. దాని తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కూడా కుడి చేతిలో ఇది పట్టుకోండి. మీరు లోపలికి వెళ్దాం. చలో, అమ్మ నేను ఝాన్సీ వచ్చామన్నమాట ప్రజెంట్ అయితే. ఇద్దరు కూడా ఒకసారి కుడికాలు పెట్టండి. ఇద్దరు ఒకసారి మీరు దేనిలోకి వెళ్ళేసి దండం పెట్టుకొని
అన్నయ్య తిన్న గృహప్రవేశం ఇది మా అన్నయ్య తిన్న గృహప్రవేశం అడుగుదాం. ఎన్న గృహప్రవేశం? 1 2 3 4 మూడో నాలుగో అంతే. అంటే ఆఫీస్ సో మరిన్ని ఇట్లాంటి గృహప్రవేశాలు చేయాలని కోరుకుంటూ మనం మొత్తం స్టార్ట్ చేద్దాం. అన్ని చిన్న చిన్నవి పెద్దది అదినా మీ ఎప్పుడు ఎన్నో గృహప్రవేశం? ఇదే ఇదే ఫస్ట్. రెండోసారి అక్కడికి భగత్ నగర్ ఒకటి, ఇది 2. అంతే మిగతా వాడికి ఎప్పుడు నేను సో ఫస్ట్ టైం మేము కూడా ఆడడం ఫస్ట్ టైం ఇది ఈ గృహప్రవేశానికి. సో గౌరవం చేసినట్టు మాట్లాడుతుంది పెద్దనాన్న. ఇది ఎన్నో గృహప్రవేశం ఇది కొడుకుది? చూసారా అన్నయ్య ఎవరు తెలకుంటే గృహప్రవేశాలు చేస్తున్నారు అనమాట. నీళ్ళు పట్టినట్టు మహేశ్వరः గురుస్సాక్షరబ్రహ్మాతస్మై శ్రీ గురవే నమః అఖండమండలాకారం వ్యాప్తమేన చరాచరం తత్సందర్శనేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విశ్వనామరూపాభ్యాం దేవీ సర్వమంగళాః తయోః సంతతం సాంద్రం ధ్వజమంగళావస్తేషం ఖ్యస్తేషం తతస్తేషాం భరాభవః యేషామిందేవరస్యామి హృదయస్థో జనార్దన పాపదామపహర్తారం ధాతారం సర్వదంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. ओम देवराजिकमे ब्रह्मस्वरूपाभ्याम् उमामहेश्वराभ्यां नमः. देवराजिकमे ब्रह्मस्वरूपाभ्यां लक्ष्मी नारायणाभ्यां नमः. ब्रह्मस्वरूपाभ्यां वाणीकण्ठगर्भाभ्यां नमः. श्रीक्रियासिद्धिशिल्पी ब्रह्मस्वरूपाभ्यां श्रीवृन्दाभ्यां नमः. श्री ज्ञानदीक्षि विश्वज्य ब्रह्मस्वरूपाभ्यां संज्ञाभास्कराभ्यां नमः. మాతాపితృభ్యాం నమః. మీరిద్దరు కూడా మనస్సు లోపల మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మరియు మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మరియు గురువులను కూడా మనసులో ధ్యానించుకుంటూ నమస్కారం చేసుకోండి. తర్వాత మనకు సృష్టి మూలమైనటువంటి గాయత్రి విశ్వకర్మ దేవతను కూడా మనసులో ధ్యానించుకుంటూ నమస్కారం చేసుకోండి. కులదేవతాభ్యో నమో నమః. గ్రామదేవతాభ్యో నమో నమః. ఇష్టదేవతాభ్యో నమో నమః. శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవతాభ్యో నమో నమః. తర్వాత ఆస్తులు ఇక్కడ గణపతి దగ్గర పెట్టి ఇద్దరు కూడా నమస్కారం చేసుకొని తర్వాత కలిసి 3 సార్లు కళ్ళ కలుగుతుంది. అదానేతే ఆచమ్య ఓం విశ్వకర్మయ స్వాహ, ఓం సనాతనాయ స్వాహ, ఓం హిరణ్మయాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సాక్షీరాయ నమః, ఓం విగర్ధన పరమేశ్వర నమః. ఈ అక్షరంలో వాసన చూసి ముందుకు కొన్ని వేసేసి ఇరవ పూజ నుంచి ఈ 3 వేలతో నాసికాగ్ని పట్టుకోండి. ప్రాణాయామం. ఓం భోః ఓం భవః ఓం తవః ఓం మహా ఓం జనః ఓం తవః ఓం సత్యమనుసమన్వయేన భగవాన్ శ్రీమహే జ్ఞానప్రచోదయాత్. ఓం ఆమోషతిర సమృతం బ్రహ్మ భోర్భోస్తు వరోం. నమస్కారం చేసుకోండి. శుభే శుభే మహోత్సే శ్రీ మహావిష్ణురాజ్య ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణాద్యే కల్పే వైవస్మంత్రే కల్యుగే ప్రథం భారయం భోద్వేప ప్రతవరసి ప్రదగణ్య విరోధస్య భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశ కృష్ణా గోదావరియోః మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవతా విష్ణు బ్రాహ్మణ సన్నిధౌ హరిహర సన్నిధౌ శ్రీ మహాలక్ష్మి దేవతా నివాస సన్నిధౌ విశ్వావసునామ సముద్ర దక్షిణాయనే చతుర్థో కార్తీక మాసే కృష్ణపక్షే త్రయోదశి తిథౌ ఇందువాసరే చిత్తా నక్షత్రే శుభయోగే శుభకరణే ఏం విశేష విశిష్టాయాం శుభే అభ్యుద ముహూర్తే శ్రీమాన్ గోత్రోద్భవస్య సహస్ర బ్రహ్మర్షి గోత్రోద్భవస్య యజమానస్య నామ దేస్య జగదీశ్వర్. ఇంటి పేరు కలికోట జగదీశ్వర్ నామ దేస్య ధర్మపత్ని लिखिता नाम दैवहं हारिणी कुमार्याः आर्णी नाम दैवहं विश्वानि नाम दैवहं रामकृष्णय पितृश्री रामकृष्णे नाम देस्य सर्वभानं साभानोस्ति विषमास्य क्षेमस्त्रैगे धैर्य अभय विजय आयुरारोग्य ऐश्वर्या दत्मार्थकामोस्ति वेदप्लवशान्तमनो वाञ्च इष्टकाम्यार्थप्रसिद्ध्यर्थम् अथा नूतन गृह प्रवेश समयेन श्री महागणाधिपति पूजां करिष्ये. अतः मीरानंद अक्षरन्न श्री महागणाधिपति गणाधिपति पूजां गत्वेन अतः शान्त्यर्थं शुद्ध्यर्थं अभ्योदय अर्थं च महाजनैश्च स्वस्ति पुण्याः वाचन आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्री महागणाधिपति पूजां अहं करिष्ये. श्री लक्ष्मी गणपति होमाख्यं अहं करिष्ये. నీళ్ళు పోసుకుంటూ ఈ
తమలపాకు వదిలేసేది కూడా చిన్న నీళ్ళు కొద్దిగా నీళ్ళ పని కూడా వదిలేసేది. ఓం ఆకలశే శుద్ధావత పవిత్ర పరిహిత్యే ఆపదం సమేశ్వ భూతాన్యాభ ప్రాణాభాభ విషవ ఆపన్నమాపన్నమ సమృడవరణ సురక్షందాకుశ్యాప జ్యోతికుశ్యాప యోగుశ్యాప దేవత ఆపో భోద్భోస్వరాపవో మొదలైన నమస్కారం చేసుకోండి. కలశ దేవత యోర్మోన సంపూర్ణ గ్రహ కటాక్ష ప్రసిద్ధిరస్తు. కలశము నీటి 3 సార్లు ఇట్లా గుండగా తిప్పండి లోపల మాట్లాడుకుంటాను. గంగే దేవతే పుష్టే భరావ సరస్వన ప్రసిద్ధకామ జలస్మి సన్నిధింగురు ఆయాంతసి మహాగణాధిపతి పూజార్థమనుష్యకారకః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష. శ్రీ మహాగణాధ దేవత సహిత శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. ఇది ధూపం దర్శయామి. అసలు చూపించిన వెళ్ళాలి సాధ్యం దేవత్వం మికమహినాయోజం దేవం గృహానంగలం దీపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృత. సాక్షాత్ దీపం దర్శయ రూపదీపాంధ్ర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ఇది నైవేద్యది కదలి పరమే విగ్రహం మాలమే పురాణ మహారాజ్యమానికత్యం ఐగం సముద్రమయాయ త్యాతలో ఓం సర్వాయ దాతావరాధనకే సముద్రయంతా ఏకరాజిత్వం బ్రహ్మతం నమస్సుమే రాక్షావద భోనకే నాగాసులందరాణం కల్యతో దీర్ఘమాయో ఆంధ్ర పురాణీరాజనం సమర్పయామి. దివ్యంగా ఆనంద కర్పూరాణీరాజనం సమర్పయామి. హరి ఓం ఆగమ్య పూర్వోదయం విశేష విశిష్టాయాం శుభదితో శ్రీ విశ్వకర్మాముద్దిశ్య శ్రీ విశ్వకర్మాప్రీత్యర్థం అదా శ్రీ మహాలక్ష్మీ గణపతి హోమాఖ్యం. హోమం స్టార్ట్. హరి ఓం అగ్నేయ నమః ఓం తవాయ నమః ఓం కృష్ణవస్మే నమః దేవకాయ నమః జ్వలజిహ్వాయ నమః ఓం వైశ్వానరాయ నమః ఓం జాతవేదసే నమః. భవా సుప్రసన్నో భవా వరదో భవా అవిర్గృహాన. సరదాగ్నికి నమస్కారం చేసుకోండి. ఓం యమాయ సోమకుందమృతయమాయ దుదః వివేకమజ్ఞావజ్ఞసంకృత్వః ఇది యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః. ఇది ధ్యానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. పరం దేవతాయ నమః స్వాహ. యజ్ఞేశ్వర దేవతాయ నమః స్వాహ. విశ్వజ్ఞ మధ్యలో విశ్వజ్ఞ బ్రహ్మణ నమః స్వాహ. గణపతికి మహవామహే కవిం కవీనం బ్రహ్మణస్పద ఆనశ్వణోతు విశ్యేసానఘ్నమ స్వాహ. శ్రీ మహాగణాధిపతిం నమః. ఓం గణాధిపతికి మహవామహే కవిం కవీనం బ్రహ్మణస్పద ఆనశ్వణోతు విశ్యేసానఘ్నమ స్వాహ. శ్రీ మహాగణాధిపతిం నమః. ఓం గణాధిపతికి మహవామహే కవిం కవీనం బ్రహ్మణస్పద ఆనశ్వణోతు విశ్యేసానఘ్నమ స్వాహ. శ్రీ మహాగణాధిపతిం నమః. ఓం గణానాస్మాన్ పాస్తస్మై నమః స్వాహ. విశ్వకర్మ పరబ్రహ్మణే ఇదం నమః. ఓం విశ్వకర్మాదిశాంపదశనవశన్ పాస్తస్మాన్ పాస్తస్మై నమః స్వాహ. విశ్వకర్మ పరబ్రహ్మణే ఇదం నమః. ఓం విశ్వకర్మాదిశాంపదశనవశన్ పాస్తస్మాన్ పాస్తస్మై నమః స్వాహ. విశ్వకర్మ పరబ్రహ్మణే ఇదం నమః. ఓం సూర్యాదిత్య రాహుగ్రహాయ ఇదం నమః. ఓం కయా నక్షత్ర ఆభృత సదా ఉదక కయా శశితయావృత నమః స్వాహ. రాహుగ్రహాయ ఇదం నమః. ఓం ప్రాం హ్రీం ప్రాంసః రాహుగ్రహాయ స్వాహ. రాహుగ్రహాయ ఇదం నమః. ఆద్యవలజ్ఞ దేవతా సహిత రాహుగ్రహాయ స్వాహ. రాహుగ్రహాయ ఇదం నమః.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనమే వశమాన స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనమే వశమాన స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనమే వశమాన స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనమే వశమాన స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనమే వశమాన స్వాహ कर्तुते कर्मणे पूर्णाहुति द्रव्य आदास्ये ఓ విశ్వకర్మ బ్రహ్మ మేము ఇంతవరకు చేసినటువంటి హోమం యొక్క ఫలితాన్ని మాకు సంపూర్ణంగా సిద్ధించుట కొరకై ఈ అగ్నిలో పూర్ణాహుతి ద్రవ్యమును వేయమంటారా అంటే యజ్ఞేశ్వర స్వామిని అనుమతి తీసుకొని ఆ పూర్ణాహుతిని ఇందులో మనం వేయడం జరుగుతుంది. ఒకసారి మీరు మీరు అక్షత తీసుకోండి. వేసేది అవసరం చేసుకొని అది ఇంకొకరికి పోతారు. ఇది నైవేద్య నారికేల నైవేద్య నైవేద్య సమర్పయామి. ఆ అక్షతలు తీసుకొని ప్రయత్నం చేయాలి. రౌండ్గా ప్రయత్నం చేయండి 5 సార్లు. మీరు మనసులోనే ప్రయత్నం చేయండి, అక్కడ ఇలా ప్రయత్నం చేయండి. హరి యాని కాని పాపాన్ని పాపాన్ని పట్టు పట్టు కూసేదు ఇవాళ ఇటు అనుగ్రహ ప్రాప్తి రస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. సక్సెస్ఫుల్లీ హోమం కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ అయితే. వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చా? వ్యాపారానికి సంబంధించిన హౌస్ అన్నమాట ప్రజెంట్ ఇది. మీరు మా ఇంటికి వచ్చిలా మీరు? సో అన్నయ్య 6 ఇంతకుముందు మార్నింగ్ చూపెట్టాను కదా, 6 నుంచి కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట.
ఇది ప్లేస్ మా జగదీశ్వర అన్నయ్య నూతన గృహ ప్రవేశానికి వచ్చేసాము, కంప్లీట్ అయిపోయింది. సో అన్నయ్య ఏంటంటే మామూలుగా జాతకాలు ప్లస్ రెమెడీస్ అండ్ ఏమైనా పరిష్కారాలు, మీ సమస్యలకు పరిష్కారాలు ఇట్లాంటి కార్యక్రమాలకి అన్నీ చూస్తారనమాట. చాలామంది వస్తారు. ఇది కొత్త ఇల్లు, అక్కడ బయట దాని పక్కనే అనమాట ఇది. అట్లా పెద్దనా చేతి కంగ్రాచులేషన్స్, వదినా కంగ్రాచులేషన్స్. సమయం 12 గంటలు అవుతుంది. అన్నయ్య దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఎంగేజ్మెంట్ అని చెప్పాను కదా, సో మా అక్క వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. అక్కడ వెళ్ళి అక్కడ ఏం కలుస్తామో ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా సో ఫంక్షన్కి వెళ్తే జనరల్ గా మీకు తెలుసు ఎలా ఉంటుంది అన్నది, బట్ మేము ఎలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు, కొత్త ఎవరు కలుస్తారు అనేది చూద్దాం వీడియోలో. చలో మళ్ళీ ఎంగేజ్మెంట్కి వచ్చేసినాము, తప్పని కలిసినాం ఇక్కడ. హాయ్ హాయ్ హాయ్. మూడు 42కు జున్నాని విన్నాని తీసుకొని స్కూల్ నుంచి వెళ్తున్నా, బయలుదేరినాను. మా జున్నాని విన్నా చూసా వెనకాల వచ్చిలు ఫోన్ చూస్తాలా. సో అక్కడ నుంచి రిసెప్షన్కి వెళ్ళాము, ఎంగేజ్మెంట్కి వెళ్ళాము. ఎంగేజ్మెంట్ అయిపోయింది, వాళ్ళ జున్నా అనుకున్న ఎంగేజ్మెంట్ మొత్తం కంప్లీట్ కాకముందే మళ్ళీ విన్నాన్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నాను అనమాట. వీళ్ళు స్కూల్ వేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలే. ఓకేనా, ఇవాళ ఒక్కరోజే గృహప్రవేశము, తర్వాత ఎంగేజ్మెంట్ కాదండి. ఏమంట ఒకసారి అయిపోయిందన్నా, ఒకసారి అయిపోవాలన్నా, ఒకసారి అయ్యన్నా. ఇక స్కూల్ ఎండ కొడుతుంది చలికాలం. నీకేం తెలుసు చెప్పు. చాలా మన సుభాష్ నగర్ రోడ్కి వచ్చినాం గల్లకెళ్ళి. సో కార్తీక పౌర్ణమి లాస్ట్ రోజు కనుక మా జున్నాని విన్నాలు ఇద్దరు కలిసి కాకర పుల్లలు కాలుస్తున్నారు అనమాట. ఏమున్నాయి ఫుల్? నువ్వు కాల్చినావు కదా జరక. మా విన్నాని కాల్చినప్పుడు గిట్ట ఇంకా వీడియో తీయలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకటే కాకర పుల్ల కాలుస్తున్నారు అనమాట. సో అప్పుడే మేము ఫంక్షన్ కింద వచ్చేసాము, చూసారు కదా. అందరికీ మళ్ళీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎండింగ్ జున్నాని విన్నాని కలిపి ఇద్దరు కలిసి కాలుస్తున్నారు. ప్రజెంట్ కాదు, దూరం కాలండి. ఓకేనా, మనం ఎప్పుడు కాల్చాము? దీపావళి 12 రోజు కాల్చాము, కార్తీక పౌర్ణమి రోజు కాల్చాము, మళ్ళీ ఇప్పుడు కాల్చాము. లాస్ట్ కార్తీక పౌర్ణమి లాస్ట్ రోజు అనమాట. అయిపోయింది లాస్ట్, ఇక కార్తీక పౌర్ణమి అయిపోతుంది అనమాట. మళ్ళీ వేరే దాంట్లోకి ఎంటర్ అవుతాం మనం. సరే ఓకే, అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నీళ్ళలో పడేస్తే అయిపోతుంది. సురువు అంటదా కాలకుండా అనమాట. సమయం 7:15 ఈ విధంగా రోజంతా గడిచింది. అటు పెళ్ళికి వెళ్ళినాము, మనం పెళ్ళికి వెళ్ళామా? ఎంగేజ్మెంట్కి వెళ్ళాం. ఇల్లు హౌస్ మనం ఏమంటారు, పాలు పొంగించడానికి పోయినాం. మీరు రాలే కదా, మీరు రాకుండా మేము పోయి వచ్చినాం ప్రజెంట్ అయితే.